అభివృద్ధి అంటూ జరిగితే అది చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగింది. ఈ రోజున మాకు రామాయపట్నం పోర్టు ఈరోజు పూర్తవుతున్న తరుణంలో దానిని అనుసంధానం చేసుకుంటూ ఈ రోజున భారత్ పెట్రో కెమికల్ వారి బీపీసీఎల్ సంబంధించినటువంటి ఇండస్ట్రీని ఈరోజు మా కావలి నియోజకవర్గానికి అందించడం జరిగింది. ఆ విధంగా ఒక్క బీపీసీఎల్ ఇండస్ట్రీ వల్ల ఎన్నో లక్షల ఉద్యోగాలు కావలి ప్రజలకు రాబోతున్నాయి. మా కావలి విస్తారంగా అభివృద్ధి చెందబోతుంది. అదేవిధంగా జువల్జంతి దగ్గర ఫిషింగ్ హార్బర్ని ఈరోజు ఓపెనింగ్ చేయబోతున్నాం. అదేవిధంగా దామారం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇప్పటికే కేకే గుంట దగ్గర ఏపీఐసి సెజ్ వచ్చింది. ఈ రోజు మాకు పక్కనే ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కోకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా 22A కింద తొలగించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు నివేదికలు వెళ్ళున్నాయి. అతి తొందరలోనే 22A కింద కూడా ఆ పొలాలన్నింటినీ కూడా తొలగించి వాటి ఇండస్ట్రియల్కి చేయబోతుంది. నెల్లూరు టౌన్ మొదలుకొని కావలి పట్టణంలో ఉన్నటువంటి రామాయపట్నం వరకు కూడా ఒక మంచి పారిశ్రామిక క్యారిడార్గా కూడా కావలి అభివృద్ధి చెందబోతుంది. తప్పకుండా ఈరోజు ఎయిర్పోర్టు అతి తొందరలోనే శంకుస్థాపనకు నోచుకోబోతుంది. అదేవిధంగా రామాయపట్నం దగ్గర ఉన్న ఇండో సోలార్ కంపెనీ రాబోతుంది. ఈ రెండు కంపెనీలకు అనుసంధానంగా JSW వాళ్ళు కూడా ఈరోజు ఫ్యాక్టరీ పెట్టడానికి వాళ్ళు ముందొచ్చారు. అదేవిధంగా రుద్రకోట ప్రాంతంలో ఈరోజు 450 ఎకరాలు ఏపీఐసి సెజ్ ఒకటి మళ్ళీ ఈరోజు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాం. కావలి మరో జంషెడ్పూర్ లాగా, కావలి మరో పెరంబూర్ లాగా ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుంది. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినటువంటి కనకపట్టణం దిశగా చంద్రబాబు గారి నాయకత్వంలో, మా యువ నాయకుడు లోకేష్ నాయకత్వంలో కావలి అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందే తరుణంలో సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావలి నియోజక ప్రజలకు కూడా ఎప్పుడు రుణపడుతూ నిరంతరం కావలి ప్రజల అభ్యున్నతి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం కావ్య కృష్ణ అనే వ్యక్తి ఒక పక్క పారిశ్రామిక ప్రగతికి నాంది పలికిస్తూ, ఇంకొక వైపున అగ్రికల్చర్ పరంగా మా ప్రాంతాన్ని అంతా డెల్టా ప్రాంతంగా చేస్తూ రెండు రంగాలలో కావలికి ఎనలేని విధంగా ఎదిగే దాంట్లో తప్పకుండా నేను కృషి చేస్తున్నా. మా దేవుడు చంద్రబాబు ఆశీస్సులు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.